భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలి బంధువులు వీరంగం సృష్టించారు. మొదట మహిళా ప్యాసింజర్తో కండక్టర్కు వివాదం తలెత్తింది. వద్దని వారించినా అక్కడే కూర్చుంటానని దురుసుగా మహిళ వ్యవహరించింది. దీంతో మహిళా ప్యాసింజర్పై స్థానికంగా ఉన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కండక్టర్ ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా దాదాపు 30 కిలోమీటర్లు బస్సు వెంబడి అడ్డు తగిలి కండక్టర్పై మహిళా ప్యాసింజర్ కొడుకు మోహన్ దాడికి దిగారు. దీంతో ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యక్తి మోహన్ కమలాపూర్ మండలవాసిగా పోలీసులు గుర్తించారు. ముసలాగా ఎక్కింది. ఎక్కిన పోలే మన వాళ్ళ ప్లాస్టిక్ బ్యానెట్ ఉంటాయి కదా, కూర్చోవద్దామంటే మీరు బస్సు బ్యానెట్ ఎంత ఖర్చు అయితే నేను ఇక్కడ తీయాలన్నా ఇచ్చుడేందమ్మా సపరేట్ లోపల రామ్మా అన్న. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్డీఏ